పార్టీ మహిళా ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా స్థానిక పోలీసుల కార్యక్రమం వద్దకు వచ్చి నిరసన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పిట్టెల మహేందర్ మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టులు చేయడం అరైతికమని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలకు నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి ఏనని తక్షణమే అక్రమ అరెస్టులకు ఆపాలన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రవీంద్ర గౌడ్, వైస్ చైర్మన్ శేషగిరి, మాజీ వైస్ ఎంపీపీ తంగడ నగేష్, మాజీ ఎంపీటీసీల పూర్వ మండల అధ్యక్షులు కడారి రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగడ మహేందర్, రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుడిసాల వినయ్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షులు విక్రమ్ గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మదర్, ఓడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, సీనియర్ నాయకులు దేవేందర్ రావు, సాంబమూర్తి గౌడ్, నాగేశ్వర్, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళా మాజీ మంత్రి అని చూడకుండా ఈ దురహంకార ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిన్న మహిళా మంత్రి అని చూడకుండా విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతుండు. ఈ ఈ మహిళా మంత్రి గారు కూడా నిన్న బాగా కౌంటర్ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారికి అసలు ప్రతిపక్షంలో ఉన్నాడా స్వపక్షంలో ఉన్నాడా ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా మా ఎల్కదుర్తి మండల కేంద్రంలో మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అట్లనే నిరసన కార్యక్రమం చేసినాం. మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా మా పోలీస్ సిబ్బంది వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేము ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కొని ఈ దురహంకార కాంగ్రెస్ పార్టీని చేసే పనులను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులను మహాశక్తిగా, మహాలక్ష్మిగా, ఆదిశక్తిగా భావించే ఈ తెలంగాణ ప్రజలను ఒక అసెంబ్లీ సాక్షిగా, ఒక చట్టసభ సాక్షిగా ఒక మహిళా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిని అగౌరవపరచడం అంటే ఒక సీఎం హోదాలో ఒక రేవంత్ రెడ్డి ఒక దురుసుగా, ఒక ముఠా మెస్సీలుగా, ఒక అదిగా మాట్లాడడం అది పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళా మాజీ మంత్రివర్యులు వారికి అన్నీ తెలుసు. వాళ్ళు చట్టసభలో ఎట్లా మాట్లాడినో తెలిసి ఉన్న వాళ్ళను అగౌరవపరిచినందుకు మేము మండల పరిషత్ ఇక్కడ ఎల్కదుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. ఎందుకంటే వారు అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక చట్టసభలో మహిళలకు ఎంత విలువయానో తెలంగాణలో ఒక మహిళా శక్తికి ఎంత విలువిస్తామో మనందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి అని చెప్పడమే కానీ చేసింది మాత్రం ఎక్కడ లేదు. ఆడ అగౌరవపరిచినంటే తెలంగాణ ఆడపడుచులందరినీ కూడా అగౌరవపరిచినట్టునే భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళా శక్తిని అగౌరవపరచడం అనేది ఎక్కడ లేదు. ఇది చట్టసభ సాక్షిగా జరిగినందుకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.